హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకు తెలుగు మెథడాలజీ అండి. ఇది రెండో వీడియో. తెలుగు మెథడాలజీకి సంబంధించి దీనికి ముందు మనం థర్డ్ థర్డ్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్, ఫోర్త్ తెలుగు టెక్స్ట్ బుక్, అలాగే ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్ తెలుగు టెక్స్ట్ బుక్లు అనేవి కంప్లీట్ అయ్యాయండి. అన్నీ కూడా లెసన్ వైజ్ బిట్స్ చెప్పడం జరిగింది. చాలా వీడియోస్ వచ్చాయి. అంటే ఒక్కొక్క లెసన్కి 30 వీడియోస్, 25 వీడియోస్ వచ్చాయండి. చాలా ఎక్కువ వీడియోస్ వచ్చాయంటే దానికి ఎక్కువ బిట్స్ వచ్చాయని అర్థం అండి. ప్రతి బిట్ కూడా మనం కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు మన మెథడాలజీ అనేది చెప్పుకుంటున్నాము. ఆ 8th క్లాస్ వరకు తెలుగు టెక్స్ట్ బుక్లు కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు మన మెథడాలజీ చెప్పుకుంటున్నాం. నిన్న ఒక వీడియో పోస్ట్ చేశాను మెథడాలజీ సంబంధించి. ఫస్ట్ వీడియో ఫస్ట్ లెసన్కి సంబంధించి. ఇది కూడా ఫస్ట్ లెసన్కి సంబంధించి రెండో వీడియో అండి ఈరోజు. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చెప్పడం జరుగుతుందండి. ఈ లెసన్ పేరు తెలుగు భాషా బోధన ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు అండి. ఈ లెసన్కి సంబంధించి మన బిట్స్ అనేవి చెప్పుకుందామండి. చాలా ఇంపార్టెంట్. మన మెథడాలజీకి సంబంధించి కూడా మనకు డిఎస్సిలో మంచి మార్క్స్ అనేవి రావడం జరుగుతుందండి. చాలా ఇంపార్టెంట్. అందువల్ల మెథడాలజీ కవర్ అయ్యాక మనం వేరే సబ్జెక్ట్కి వెళ్ళడం జరుగుతుందండి. తెలుగు కంటెంట్, తెలుగు మెథడాలజీ చెప్పుకున్నాక మనం వేరే సబ్జెక్ట్కి వెళ్ళడం జరుగుతుంది. ఓకే అండి. మనం టాపిక్లోకి వెళ్తే మనం ఈ లెసన్ పేరండి ఇది. నేను చెప్పాను, నేను చెప్పిన వీడియోకి కంటిన్యూషన్ అండి ఇది. నిన్న చెప్పిన వీడియోకి కంటిన్యూషన్ అనేది ఈ వీడియో. నిన్న వీడియో చూస్తే మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుందండి. బిట్స్ అంటే ఫస్ట్ నుంచి ఒక లెసన్ అనేది మీకు కంప్లీట్గా మీకు బిట్స్ అనేవి రావడం జరుగుతుంది. మధ్యలో ఒక వీడియో చూసినా మీకు అర్థం కాదు. ఫస్ట్ వీడియో నుంచి చూస్తే మీకు బోధన అదే మెథడాలకు సంబంధించి మీకు బిట్స్ అనేవి మీకు చాలా ఈజీగా అర్థమవుతాయండి. నిన్న మనం చెప్పుకున్నాం ఇవన్నీ. ఇంతవరకు అంటే జస్ట్ మీకు మామూలు చూపించడానికి, లెసన్ పేరు చూపించడానికి చెప్తున్నాను. నేను కంటిన్యూషన్ అనేది నేను చెప్పేశాను. నేను కంటిన్యూషన్కి ఈరోజు మన వీడియో చేస్తున్నాం. ఓకే అండి. మనం ఇప్పుడు చూసుకుంటే చూడండి, ఎవరి కృషి వలన భారతీయ విద్యా విధానం ఆంగ్లంలో సాగింది అంటున్నారు. చూడండి, ఎవరి కృషి వలన భారతీయ విద్యా విధానం ఆంగ్లంలో సాగిందంటే లార్డ్ మెకాలే అండి. లార్డ్ మెకాలే వల్ల మనకి భారతీయ విద్యా విధానం ఆంగ్లంలో సాగిందనమాట, లార్డ్ మెకాలే వల్ల. నెక్స్ట్, త్రిభాష సూత్రం ప్రతిపాదించబడిన సంవత్సరం. త్రిభాష సూత్రం ఎప్పుడు ప్రతిపాదించారు అంటున్నారు. మనకి 1966 అండి. త్రిభాష సూత్రం మనకి 1966లో ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్, భాషాపరంగా నన్నయ్య గారు నారాయణ భట్టును ఏమని కీర్తించారు? భాషాపరంగా నన్నయ్య గారు నారాయణ భట్టును ఏమని కీర్తించారని అడుగుతున్నారండి. మనకి ఏమని కీర్తించారంటే ఆంధ్ర భాషాకవి శేఖరుడు. ఆంధ్ర భాషాకవి శేఖరుడు అనమాట. భాషాపరంగా నన్నయ్య గారు నారాయణ భట్టును ఏమని కీర్తించారంటే ఆంధ్ర భాషాకవి శేఖరుడు. వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియో చూస్తున్నారు. నెక్స్ట్, నన్నయ్య రచించిన ఏ శాసనంలో ఆంధ్ర శబ్దం భాషావాచకంగా ఉంది అంటే నందంపూడి అండి. నన్నయ్య రచించిన ఏ శాసనంలో ఆంధ్ర శబ్దం భాషావాచకంగా ఉంది అంటే నందంపూడి అండి. నెక్స్ట్, తెనుగున రచయింపు మదిక దీయుక్తి మెయిన్ అని మహాభారతంలో పేర్కొన్నది ఎవరంటే నన్నయ్య భట్టు అండి. ఇక్కడ మనకు చూడండి, తెనుగున రచయింపు మదిక దీయుక్తి మెయిన్ అని మహాభారతంలో పేర్కొన్నది ఎవరంటే నన్నయ్య భట్టు. నెక్స్ట్, వాస్తవానికి వ్యవహారిక భాష ఏంటంటే జీవద్భాష అండి. వాస్తవానికి వ్యవహారిక భాష ఏంటంటే జీవద్భాష. గ్రాంధిక భాష అంటే కావ్య భాష అండి. గ్రాంధిక భాష అంటే ఏంటండి? కావ్య భాష. గ్రాంధిక భాష అంటే ఏంటి? కావ్య భాష. నెక్స్ట్, ప్రజలు తమ భాషా అవసరాలకు ఉపయోగించే భాష ఏంటంటే వ్యవహారిక భాష. ప్రజలు తమ భాషా అవసరాలకు ఉపయోగించే భాష ఏంటంటే వ్యవహారిక భాష. నెక్స్ట్, ఆధునిక ఆంధ్ర రచనకర్త గురజాడ అప్పారావు. ఆధునిక ఆంధ్ర రచనకర్త ఎవరండి? గురజాడ అప్పారావు. ఆధునిక ఆంధ్ర రచనకర్త ఎవరంటే గురజాడ అప్పారావు గారు. నెక్స్ట్,
గ్రామ్యవాద విమర్శనం. గ్రామ్యవాద విమర్శనం ఎవరంటే పానుగంటి లక్ష్మీ నరసింహం గారు. గ్రామ్యవాద విమర్శనం ఎవరంటే పానుగంటి లక్ష్మీ నరసింహం. ఆధునిక ఆంధ్ర రచనాకర్త ఎవరంటే గురజాడ అప్పారావు. నెక్స్ట్ గ్రామ్యమ గ్రాంధికమ. గ్రాంధికమ అన్న ఎవరు అంటే మల్లాది సూర్యనారాయణ శాస్త్రి. గ్రాంధికమ అన్నది ఎవరంటే మల్లాది సూర్యనారాయణ శాస్త్రి. ఒక మండలం లేదా ఒక ప్రాంతంలో మాట్లాడే భాష ఏంటంటే మాండలిక భాష. ఒక మండలం లేదా ఒక ప్రాంతంలో మాట్లాడే భాష ఏంటంటే మాండలిక భాష. మాండలిక భాషను ఉపభాష లేదా ప్రాదేశిక భాష అని కూడా పిలుస్తారనమాట. మాండలిక భాషను ఏమంటారండి? ఉపభాష లేదా ప్రాదేశిక భాష అని కూడా పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ పూర్వమండలంలోని జిల్లాలు ఏంటంటే కళింగ దేశం, శ్రీకాకుళం, విశాఖ. పూర్వ మండలానికి సంబంధించిన జిల్లాలు ఏంటంటే కళింగ దేశం, శ్రీకాకుళం, విశాఖ అండి. ఇవి పూర్వ మండలానికి చెందినవి. నెక్స్ట్ దక్షిణ మండలం జిల్లాలు ఏంటంటే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం. ఈ మాండలికానికి సంబంధించి ఖచ్చితంగా అడుగుతుంటారండి. అలాగే ఉత్తర మండలంలో జిల్లాలు ఏంటంటే తెలంగాణ, మహబూబ్ నగర్ అండి. మధ్య మండలం జిల్లాలంటే ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణ. పాఠ్య పుస్తకంలో ఉండాల్సిన భాష ఎలా ఉండాలి అంటే శిష్ట వ్యవహారికంగా ఉండాలి. చూడండి, దక్షిణ మండలంలో జిల్లాలు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం అండి. ఉత్తర మండలంలో జిల్లాలు ఏంటంటే తెలంగాణ, మహబూబ్ నగర్. మధ్య మండలంలో జిల్లాలు ఏంటంటే ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణ. పాఠ్య పుస్తకాల్లో ఉండాల్సిన భాష ఎలా ఉండాలంటే శిష్ట వ్యవహారికంగా ఉండాలి. నెక్స్ట్ గురజాడ కన్యాశుల్కం రచనాకాలం ఎంత అంటే రచనాకాలం ఎప్పుడంటే 1896. గురజాడ కన్యాశుల్కం రచనా కాలం ఎప్పుడంటే 1896. వ్యవహారిక భాషను గ్రాంధిక భాషావాదులు ఏమన్నారు అంటే గ్రామ్యం అన్నారండి. వ్యవహారిక భాషను గ్రాంధిక భాషావాదులు ఏమన్నారంటే గ్రామ్యం అన్నారండి. నెక్స్ట్ వేదం వెంకటరాయ శాస్త్రి రచించిన నాగానందం అనే నాటకంలో నీచ పాత్రలకు ఉపయోగించిన భాష ఏదంటే వ్యవహారిక భాష. వేదం వెంకటరాయ శాస్త్రి రచించిన నాగానందం అనే నాటకంలోని నీచ పాత్రలకు ఉపయోగించిన భాష ఏదంటే మనకి వ్యవహారిక భాష అండి. వ్యవహారిక భాషోద్యమం ప్రారంభమైన సంవత్సరం. వ్యవహారిక భాషోద్యమం ప్రారంభించిన సంవత్సరం ఎప్పుడంటే 1910 అండి. వ్యవహారిక భాషోద్యమం ప్రారంభమైన సంవత్సరం. వ్యవహారిక భాషోద్యమం ప్రారంభమైన సంవత్సరం ఏదంటే 1910 అండి. 1910. నెక్స్ట్ ద్వితీయ భాషగా తెలుగు బోధనకు ఉత్తమమైన పద్ధతి ఏంటంటే సన్నివేశ పద్ధతి. ద్వితీయ భాషగా తెలుగు బోధనకు ఉత్తమమైన పద్ధతి ఏంటంటే సన్నివేశ పద్ధతి. నెక్స్ట్ శిశువు తన అభిప్రాయాన్ని సౌందర్య దృష్టిని ఆనంద అనుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడే సహజ మాధ్యమం మాతృభాష అన్నది ఎవరండి? మహాత్మా గాంధీ. ఇక్కడ చూడండి, శిశువు తన అభిప్రాయాన్ని సౌందర్య దృష్టిని ఆనంద అనుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడే సహజ మాధ్యమం మాతృభాష అన్నది మహాత్మా గాంధీ గారు. నెక్స్ట్ జనని సంస్కృతంబు సకల భాషలకును దేశ భాషలందు తెలుగు లెస్స జగతి తల్లి కంటే సౌభాగ్య సంపద మెచ్చుటాడు బిడ్డ మేలు కాదే అన్నది ఎవరంటే శ్రీనాథ మహాకవి. ఎవరన్నారు ఇది? జనని సంస్కృతంబు సకల భాషలకును దేశ భాషలందు తెలుగు లెస్స జగతి తల్లి కంటే సౌభాగ్య సంపద మెచ్చుటాడు బిడ్డ మేలు కాదే అన్నది శ్రీనాథ మహాకవి. నెక్స్ట్ తెలుగు దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లబుండ తెలుగో కండ ఎల్ల నుపురులు గొలువ నెరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స అన్నది శ్రీకృష్ణదేవరాయలు. ఒకసారి చూడండి మరొకసారి. తెలుగు దేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లబుండ తెలుగోకండ ఎల్ల నుపుల గొలువు నెరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స అనేది శ్రీకృష్ణ దేవరాయలు. నెక్స్ట్, పిల్లల మనసులు వికసించి విద్యను స్వతంత్రంగా అవగాహన చేసుకునే పరిపక్వత వచ్చే వరకు మాతృభాషలోనే విద్యను బోధించాలన్నది కవి సమ్రాట్ విశ్వనాథ్. ఎవరన్నారని ఇతను? కవి సమ్రాట్ విశ్వనాథ్. కవి సమ్రాట్ పిల్లలు మనసులు వికసించి విద్యను స్వతంత్రంగా అవగాహన చేసుకునే పరిపక్వత వచ్చే వరకు మాతృభాషలోనే విద్యా బోధన బోధించాలన్నది కవి సమ్రాట్ విశ్వనాథ్ అండి. నెక్స్ట్, జ్ఞాన రంగంలో ఉండే అంశాలు జ్ఞానం, అవగాహన, అనుప్రయుక్తం, ఆలోచన, విశ్లేషణ, సమస్య పరిష్కారం. ఇవన్నీ కూడా జ్ఞాన రంగంలో ఉండే అంశాలండి. చూడండి ఒకసారి, జ్ఞానం, అవగాహన, అనుప్రయుక్తం, ఆలోచన, విశ్లేషణ, సమస్య పరిష్కారం ఇవన్నీ కూడా జ్ఞాన రంగంలో ఉంటాయి. జ్ఞానం నుంచి ఏర్పడేది అవగాహన. జ్ఞానం నుంచి ఏర్పడేది ఏంటండి? అవగాహన. అలాగే మానసిక చలనాత్మక రంగంలో ఉండేవి ఏంటి? ఇవి జ్ఞానాత్మక రంగంలో ఉండేవి జ్ఞానం, అవగాహన, అనుప్రయుక్తం, ఆలోచన, విశ్లేషణ, సమస్య పరిష్కారం. మానసిక చలనాత్మక రంగంలో ఉండేవి ఏంటంటే చేతిరాత, భాషణం, వ్యాయామం, ప్రయోగశాల కృత్యాలు, సాంకేతిక విద్య. ఇవన్నీ కూడా మానసిక చలనాత్మక రంగానికి చెందినవి అనమాట. మానసిక చలనాత్మక రంగానికి చెందినవి ఏంటండి? చేతిరాత, భాషణం, వ్యాయామం, ప్రయోగశాల కృత్యాలు, సాంకేతిక విద్య. ఇవన్నీ కూడా మానసిక చలనాత్మక రంగానికి చెందినవి. నెక్స్ట్, యాంత్రిక అనువర్తిత నైపుణ్యాలకు సంబంధించిన రంగం. యాంత్రిక అనువర్తిత నైపుణ్యాలకు సంబంధించిన రంగం మానసిక చలనాత్మక రంగం. యాంత్రిక అనువర్తిత నైపుణ్యాలకు సంబంధించిన రంగం మానసిక చలనాత్మక రంగం. నెక్స్ట్, భావావేశ రంగంకి సంబంధించినది జ్ఞానం, అవగాహన, మానసిక చలనాత్మక నైపుణ్యాల ద్వారా కలిగిన సంస్కారం వల్ల విద్యార్థి ఈ రంగంలో ప్రవేశిస్తాడు. భావావేశ రంగంలో జ్ఞానం, అవగాహన వస్తుందండి. నెక్స్ట్, ప్రథమ భాషగా తెలుగు బోధన ఉద్దేశాలు ఏంటంటే అర్థగ్రహణం, అభివృద్ధి, గుణ వివేచన. ప్రథమ భాషగా తెలుగు బోధన ఉద్దేశాలు ఏంటంటే అర్థగ్రహణం, అభివృద్ధి, గుణ వివేచన. నెక్స్ట్, జ్ఞానం అండి. చూడండి, జ్ఞానం ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవడాన్ని మనం ఏంటంటామండి? జ్ఞానం అంటాము. ఏదైనా ఒక విషయాన్ని గురించి తెలుసుకోవడాన్ని మనం జ్ఞానం అని అంటాము. జ్ఞానంలో ఉండే అంశాలు ఏంటి? జ్ఞానంలో ఏ అంశాలు ఉంటాయి? ఒకటి విషయ జ్ఞానం, భాషా జ్ఞానం, సాహిత్య జ్ఞానం. జ్ఞానంలో 8 అంశాలు ఏంటంటే విషయ జ్ఞానం, భాషా జ్ఞానం, సాహిత్య జ్ఞానం అండి. అలాగే విషయ జ్ఞానంలో ఉండే ఏంటంటే జ్ఞానంలో ఉండే మనకి ఫస్ట్ది విషయ జ్ఞానం. విషయ జ్ఞానంలో ఏంటుంటుందంటే పాఠ్య విషయానికి సంబంధించిన ఇతివృత్తం, కవి పరిచయం, కవి కాలాదులు మొదలైనవి కూడా మనకి విషయ జ్ఞానంలోకి వస్తాయి. అలాగే జ్ఞానంలో రెండవది ఏంటంటే భాషా జ్ఞానం. భాషా జ్ఞానంలో భాషకు సంబంధించిన జ్ఞానం ఉంటుంది. అలాగే మనకి సాహిత్య జ్ఞానంలో మనకి ఇక్కడ చూడండి, మళ్ళీ భాషా జ్ఞానంలోనే ఉండే అంశాలు ఏంటంటే కొత్త పదాలు, వాక్య నిర్మాణాలు, జాతీయాలు, నుడికారాలు ఇవన్నీ కూడా మనకి భాషా జ్ఞానంలోకి వస్తాయి. అలాగే సాహితీ జ్ఞానంలోకి ఏమొస్తాయంటే మనకి సాహితీ జ్ఞానంలో లక్ష్యాలుగా ఉండే అంశాలు కావ్యాలు, నాటకాలు, కవిత్వం, గేయాలు, గద్య రచనలు మొదలైనవి కూడా మనకి సాహితీ జ్ఞానంలోకి వస్తాయి. మరొకసారి చూడండి, జ్ఞానంలో ఉండే అంశాలు ఏంటంటే మనకి 3 విషయ జ్ఞానం, భాషా జ్ఞానం, సాహిత్య జ్ఞానం 3 ఉన్నాయి. ఫస్ట్ మన విషయ జ్ఞానంలోని పాఠ్య విషయానికి సంబంధించిన ఇతివృత్తం, కవి పరిచయం, కవి కాలాదులు మొదలైనవి ఉంటాయి. అలాగే భాషా జ్ఞానానికి సంబంధించి భాషకు సంబంధించి జ్ఞానం ఉంటుంది. అలాగే భాషా జ్ఞానం ఉండే అంశాలు కొత్త పదాలు, వాక్య నిర్మాణాలు, జాతీయాలు, నుడికారాలు ఇవన్నీ కూడా మనకి భాషా జ్ఞానం కింద వస్తాయి. అలాగే సాహిత్య జ్ఞానంలో కావ్యాలు, నాటకాలు, కవిత్వం, గేయాలు, గద్య రచనలు ఇవన్నీ కూడా సాహిత్య జ్ఞానం కింద వస్తాయి అన్నమాట. నెక్స్ట్, విద్యార్థి తనకు ఇచ్చిన విషయాన్ని కానీ భాష మౌలిక అంశాలు కానీ అర్థం చేసుకోవడం మనకి అవగాహన కిందకు వస్తుందన్నమాట. విద్యార్థి తనకు ఇచ్చిన విషయాన్ని కానీ భాష మౌలిక అంశాలు కానీ అర్థం చేసుకోవడం మనకి అవగాహన కిందకి వస్తుంది. భాష సాహిత్య పరిచయం వల్ల
భాషపై అభిరుచి కలిగి ఉండటం మనకి భాషాభిరుచి అవుతుంది ఇది. నెక్స్ట్ హృదయానికి చెందినదై భావావేశ రంగానికి అనువైనది ఏంటంటే రసానుభూతి అవుతుంది. మరొకసారి చూడండి, విద్యార్థికి తనకు ఇచ్చిన విషయాన్ని కానీ భాషా మౌలిక అంశాలు కానీ అర్థం చేసుకోవడం అవగాహన కింద వస్తుంది. భాషా సాహిత్య పరిచయం వల్ల భాషపై అభిరుచి కలిగి ఉండటం భాషాభిరుచి అవుతుంది. హృదయానికి చెందినది భావావేశ రంగానికి అనువైనది రసానుభూతి అవుతుంది. నెక్స్ట్ సాహిత్యంలో ఆనందం కలిగించిన విషయాలను, కవులు రచన శైలిని, భావ వ్యక్తీకరణ విధానాలను అభినందించడం రసానుభూతి కింద వస్తుంది. ఈ విధంగా మనకి సాహిత్యంలో ఆనందం కలిగించిన విషయాలను, కవుల రచనా శైలిని, భావ వ్యక్తీకరణ విధానాలను అభినందించడం మనకి రసానుభూతి కింద వస్తుందన్నమాట. నెక్స్ట్, ఒక కవి గురించి కానీ లేదా అంశంపై కానీ విద్యార్థి ఏర్పరచుకునే అభిప్రాయమే వైఖరి కింద వస్తుంది మనకి. ఒక కవి గురించి కానీ లేదా అంశంపై కానీ విద్యార్థి ఏర్పరచుకునే అభిప్రాయమే మనకి వైఖరి కింద వస్తుంది. నెక్స్ట్, మనిషిని మనిషిగా తీర్చిదిద్దేవారు ఉపాధ్యాయులు అన్నది ఎవరంటే జాన్ ఆడమ్స్. మనిషిని మనిషిగా తీర్చిదిద్దేవారే ఉపాధ్యాయులు అనేది జాన్ ఆడమ్స్ అండి. నెక్స్ట్, ప్రపంచంలో అత్యున్నత ప్రాధాన్యం గల ఉపాధ్యాయ వృత్తిని నేను విశ్వసిస్తాను అన్నది టిన్ డాల్ట్ అండి. ఎవరన్నారండి? టిన్ డాల్ట్. ప్రపంచంలో అత్యున్నత ప్రాధాన్యం గల ఉపాధ్యాయుల వృత్తిని నేను విశ్వసిస్తాను అన్నది టిన్ డాల్ట్ అండి. నెక్స్ట్, చూడండి, నెక్స్ట్ మనకి బోధనను కేవలం ఉపాధి సంపాదనకు ఎంచుకున్నవారు జ్ఞానాన్ని విలువ కట్టి అమ్ముకునే వర్తకులు మాత్రమే అన్నది కాళిదాస్ అండి. బోధనను కేవలం ఉపాధి సంపాదనకు ఎంచుకున్నవారు జ్ఞానాన్ని విలువ కట్టి అమ్ముకునే వర్తకులు మాత్రమే అనేది కాళిదాస్ అండి. నెక్స్ట్, భాషోపాధ్యాయుడు ప్రత్యేక లక్షణాలు ఏంటంటే స్వరం, ఉచ్చారణ, సంస్కృత పరిరక్షణ, పఠన నైపుణ్యం, భాషాభిజ్ఞత, సాహిత్య పరిచయం. ఇవన్నీ కూడా భాషోపాధ్యాయుడికి ప్రత్యేకించే లక్షణాలండి. స్వరం, ఉచ్చారణ, సంస్కృత పరిరక్షణ, పఠన నైపుణ్యం, భాషాభిజ్ఞత, సాహితీ పరిచయం. ఇవన్నీ కూడా భాషోపాధ్యాయుడికి సంబంధించిన లక్షణాలు. నెక్స్ట్ మాతృభాష అండి. మాతృభాష ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాష, ప్రజల భాష ఏంటంటే తెలుగు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళ యొక్క రాష్ట్ర భాష, ప్రజల మాతృభాష ఏంటంటే తెలుగు. భారతదేశంలో హిందీ తర్వాత అత్యధిక సంఖ్యకులు మాట్లాడే భాష తెలుగు అండి. అకాడమిక్ మెథడాలజీ ప్రకారం మనకి మన భారతదేశంలో హిందీ తర్వాత ఎక్కువగా మాట్లాడే భాష ఏదంటే తెలుగు భాష అండి, అకాడమిక్ మెథడాలజీ ప్రకారం. నెక్స్ట్, నిత్య జీవితంలో ఏ వ్యక్తి అయినా భావ వ్యక్తీకరణకు మాత్రమే మాతృభాష మీద ఆధారపడతాడు. నిత్య జీవితంలో ఏ వ్యక్తి అయినా భావ వ్యక్తీకరణలకు మాతృభాష మీదనే ఆధారపడి ఉంటాడు. తెలుగు భాష అజంతా భాష అన్నమాట. తెలుగు భాష ఏంటండి? అజంతా భాష. తెలుగు భాష మనకి అజంతా భాష అండి. నెక్స్ట్, పాశ్చాత్యులు తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని వర్ణించారు. పాశ్చాత్యులు తెలుగు భాషను ఏమంటారంటే ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని కూడా వర్ణించారనమాట. హాల్డన్ అనే ప్రఖ్యాత వైజ్ఞానికుడు తెలుగు విభిన్న సంస్కృతులను తనలో విలీనం చేసుకునే సామర్థ్యం కలగదని వ్యాఖ్యానించారనమాట. హాల్డన్ అనే అతను ప్రఖ్యాత వైజ్ఞానికుడు అనమాట. ఇతనేమో తెలుగు విభిన్న సంస్కృతులను తనలో విలీనం చేసుకునే సామర్థ్యం కలదని వ్యాఖ్యానించారనమాట. నెక్స్ట్, పాఠశాల తెలుగును మాతృభాష అయినా వారికి ప్రథమ భాషగా, ఇతర భాషల వారికి ద్వితీయ భాషగా బోధిస్తున్నారు. పాఠశాల తెలుగు భాషను మాతృభాష అయినా వారికి ప్రథమ భాషగా, ఇతర భాషల వారికి ద్వితీయ భాషగా బోధిస్తున్నారు. ఆధునిక విద్యా బోధనలో బోధన ప్రాముఖ్యం తగ్గి అభ్యాసన ప్రాముఖ్యం పెరిగింది. ఆధునిక విద్యా బోధనలో బోధన ప్రాముఖ్యం తగ్గి అభ్యాసన ప్రాముఖ్యం
పెరిగిందనమాట. ఇది మనకి ఈరోజు మనం వీడియో అండి. మనకి ఈరోజు దీనికి సంబంధించి దీని కంటిన్యూషన్ మనం రేపు చెప్పుకుంటామండి. అంటే ఇంక మనకి తెలుగు మెథడాలజీ ఫస్ట్ లెసన్ అవుతుంది. ఇది రెండో వీడియో. మనకి రేపు మూడో వీడియో కూడా దీని కంటిన్యూషన్ ఉంటుందండి. ఈ లెసన్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. ఓకే అండి, రేపు మళ్ళీ మరొక వీడియోతో కలుసుకుందాం. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.